నమస్తే జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలాస మండలం రెంటికోట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు. దిశ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. న్యూపోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ మల్లేశ్వరరావు. సమస్య మీది, పరిష్కారం మాది. గడప గడపకు మన ప్రభుత్వం. ఎమ్మెల్యే నాగిరెడ్డి. గాజువాక పెదగంట్యాడ 64వ వార్డు గంగవరం గ్రామంలో దళారిపల్లిపాలెం, గాంధీ జంక్షన్, కొండవీధులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 64వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం నాకు ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పాల నాగిరెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పాల దేవన్ రెడ్డి విచ్చేసి గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీ ప్రాబ్లం, విద్యుత్ ప్రాబ్లం, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని వార్డు ప్రజలు శాసనసభ్యులకు విన్నవించుకున్నారు. శాసనసభ్యులు అధికారులతో మాట్లాడి త్వరితగతిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తామని అన్నారు. గడప గడపకు 6వ రోజు సందర్శించిన భాగంలో వార్డు ప్రజలకు హారతినిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ జగన్నాథం, వాటర్ సప్లై రాజ్ కుమార్, పేర్ల నూకరాజు, కారి గోపి, పల్లేటి పెంటయ్య, చోడిపల్లి కోటేశ్వరరావు, కదిరి సత్తయ్య, డిఎల్బి నూకరాజు, గంటిపల్లి అమ్మోరు, సింగపూర్ రాజు, మాద అప్పారావు, పూర్ణ తదితర సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మఒడి కింద 14,000 రూపాయలు తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద అంటే వాహన కేవలం 2,500 రూపాయలు వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ అనగానే ఇదేదో 20,000 30,000 పెన్షన్ అనుకొని వాళ్ళ కార్డులు కూడా రద్దుపరిచేసి, వాళ్ళకి రేషన్ కార్డులు కూడా రద్దుపరిచేసి పెన్షన్కి రాకుండా కొన్ని సందర్భాలు మా నోటీస్లోకి వచ్చాయి. ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయని అన్నీ కూడా ఐడెంటిఫై చేసి లిస్ట్ రాయమన్నాం. ఈ లిస్ట్ పట్టుకెళ్ళి జిల్లా అధికారుల దగ్గర కూర్చొని వాళ్ళకి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది కనుక 2,500 రూపాయలే వాళ్ళకి వచ్చిన పెన్షన్ కనుక ఈ ప్రభుత్వ పెన్షన్ కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా ఈ రిహాబిలిటేషన్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జీవీఎంసీ 85వ వార్డు పరిధిలో గంజిపేటలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఆలయ కమిటీ వారు నిర్వహించారు. లంకలపాలెం గ్రామానికి ఆరాధ్య దేవత మరిడిమాంబ పండుగ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త, ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ 4 స్థానాల్లో గెలుపొందిన జట్లకు 40,000, 30,000, 20,000, 10,000 నగదు బహుమతి అందించినట్లు సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మువ్వల మహేష్, ఇల్లపు ప్రసాద్, అనుకొండ మహాలక్ష్మి నాయుడు తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకిలపాలెం గ్రామంలో పరిధిలో 85వ వార్డు గంజిపేట గ్రామంలో ఈరోజు రాష్ట్ర స్థాయి పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలకు మరి వివిధ జిల్లాల నుంచి మరి మా ప్రాంతానికి దాదాపు 10 జిల్లాల నుంచి క్రీడాకారులందరూ కూడా ఈ యొక్క మా ప్రాంతానికి రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క క్రీడ మన ఆంధ్ర రాష్ట్ర గ్రామీణ క్రీడ కాబట్టి మనం దీన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ స్థానికంగా మన యువకుల్లో క్రీడా ఉత్సాహం, కబడ్డీ క్రీడా ఉత్సాహం తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఎంజీబీ స్పోర్ట్స్ వారవని అలాగే గంజిపేట వారవని కూడా ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఈ యొక్క క్రీడను ప్రోత్సహించాలి, కేవలం క్రీడను ప్రోత్సహించాలి, కబడ్డీ క్రీడను ప్రోత్సహించాలని కేవలం ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క గ్రామస్తులందరూ ప్రోత్సహించి దాదాపు 10 జిల్లాల నుంచి క్రీడాకారులందరూ విచ్చేసిన ప్లేయర్స్ అందరూ కూడా మంచి పౌష్టికాహారం కల్పించేటట్టు అలాగే అకామిడేషన్ కూడా మంచిగా ఉండేటట్టు ఈ యొక్క కమిటీ వారు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క చర్యలన్నిటికీ భాగస్వాములు అయినటువంటి మన ఎంవీఆర్ గారు అవనియో, అలాగే మువ్వల మహేష్ గారు అవని, అలాగే ప్రసాద్ గారు అవని, అలాగే గంజిపేట పెద్దలు అవనియో ఈ యొక్క అధిక మొత్తంలో కూడా ఈ యొక్క అమౌంట్ చెల్లించి అన్ని వసతులు కూడా క్రీడాకారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ ఘనంగా చేసి ఈ యొక్క క్రీడను ప్రోత్సహించారు. వారికి కూడా మా యొక్క
స్పోర్ట్స్ క్లబ్ తరపున అలాగే గంజిపేట వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఎవరైతే ఈ క్రీడను ప్రోత్సహించారో మరి మీరు ఎల్లప్పుడూ కూడా మాకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క క్రీడాకారులను ఈ యొక్క స్థానిక క్రీడాకారులందరూ కూడా మీరు ప్రోత్సహించాలి సార్. ఎందుకంటే ఈ స్థానికంగా ఉన్న క్రీడాకారులు కబడ్డీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతం నుంచి ఎంజీబీ స్పోర్ట్స్ క్లబ్ తరపు నుంచి అలాగే చుట్టుపక్కల గ్రామాల తరపు నుంచి దాదాపు 4-5 ఈ యొక్క స్టేట్ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. ఈ లోకల్ టీమ్స్ అన్నీ కూడా మరి వీళ్ళు స్టేట్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత అంతర్జాతీయ పోటీల్లో కూడా దాదాపు మన విశాఖపట్నంలో 3-4 సెలెక్ట్ అయితే మన గ్రామాన్ని నుంచి కనీసం ఒక అబ్బాయి అయినా సరే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ ఆడడం జరుగుతుంది. మరి అలాంటి క్రీడాకారులను కూడా మనం ప్రోత్సహించాలి. ఈసారి ఒకరే కాదు, దాదాపు మన ప్రాంతం నుంచి 2-3 క్రీడాకారులు ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను కూడా ఒక యువకుడిగా ఒక కబడ్డీ క్రీడాకారునిగా చెప్తున్నాను. ఈ లోకల్లో కబడ్డీ క్రీడాకారుడు ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా సరే నేను మనస్ఫూర్తిగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. గట్టి చెప్పండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా గ్రామ ఆరాధ్య దేవత లంకిలపాలెం ఆరాధ్య దేవత శ్రీ మల్లిమాంబ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గంజిపేట 85వ వార్డులో రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించడం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కబడ్డీ ప్లేయర్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయి పోటీ జరపడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. మరి దీనిలో ముఖ్యంగా ఈ పోటీలు జరగడానికి ఎంతో ఆర్థికంగా సహాయం చేసినటువంటి ముత్యాల వెంకటేశ్వర గారికి అలాగే ముగ్గురు మహేష్ యాదవ్ గారికి మరి ఇంకా చాలామంది ఇక్కడ ఈ కబడ్డీని ప్రోత్సహించడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా మా వార్డులో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కబడ్డీ ప్లేయర్స్ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈడీ డిజిటల్ డైరెక్టర్స్కి అలాగే మరి మన ఉడికోటి శ్రీనివాస్ గారు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ గారికి వాళ్ళందరూ కూడా మరి దగ్గరుండి ఈ పోటీల్ని ఎటువంటి స్వార్థం లేకుండా నిజాయితీగా నిర్వహిస్తారని నమ్మకం ఉంది జిల్లా కబడ్డీ అసోసియేషన్ మీద. ప్లేయర్స్ అందరూ కూడా మరి మా వార్డులో చాలా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది ఒకటే కాదు, చాలా 2-3 సార్లు నేను శ్రీనివాస్ గారు చేసి చాలా జెన్యూన్గా చేస్తారు. కాబట్టి ఎవరైతే గెలుపోవడం అనేది సహజం, గెలవడం అనేది అందరిలో ఒకరికే వస్తుంది. కాబట్టి గెలుపోవడం స్పోర్ట్గా తీసుకొని మరి యొక్క కబడ్డీ పోటీలు విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. శ్రీ శ్రీ మరిడమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు 85వ వార్డు గంజిపేట గ్రామంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. దానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంవీఆర్ గారికి అలాగే 85వ వార్డు కార్పొరేటటువంటి ఎల్లప్ప ప్రసాద్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి అందరికీ నా ఒక కృతజ్ఞతలు. అలాగే ఈ 3 రోజులు జరిగినటువంటి ఈ కబడ్డీ టోర్నమెంట్కి మా కమిటీ వారికి అలాగే మా ఎంపైర్లకి అందరికీ ప్రేక్షకులందరూ ప్రోత్సహిస్తారని తెలియజేసుకుంటూ ఇంతటా చక్కటి కార్యక్రమానికి అవకాశించినటువంటి పెద్దలకి అందరికీ నా ఒక కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మను పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అవమానించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం గౌరీ సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు గాజువాక ఎస్బిటి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేల్పుల వీధిలో దేవాలయం ప్రారంభోత్సవానికి ఎంపీ సత్యవతమ్మ వస్తే నేను రాను అని మంత్రి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా ఆహ్వాన పత్రికలో ఎంపీ ఫోటోను మంత్రి తీయించి గౌరవ సామాజిక వర్గానికి తీవ్ర అవమానం చేశారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుడివాడ అప్పన్న నుంచి గురునాథరావు ఇప్పుడు అమర్నాథ్ వరకు గౌర సామాజిక వర్గం సహకారం అందించినందుకు సత్యవతమ్మను అవమానించారు అన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలో గౌర సామాజిక వర్గం పార్టీకి మద్దతుగా ఉందని, అటువంటి మా కులానికి అవమానం చేస్తున్న వారిపై అధిష్టానం దృష్టి సారించి గౌరలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పార్టీ కోసం కష్టించి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్కు అన్యాయం చేశారన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి అన్ని కార్పొరేషన్ సీట్లు గెలుపు కృషి చేసిన వ్యక్తిని తనకు చెప్పకుండా పదవి నుంచి తప్పించడం చూస్తుంటే గౌరల ఉనికి కనుమరుగై చేయాలనే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గౌర కులస్తులు నాయకులు ఏ కులమైన అధిష్టానం నిర్ణయానికి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. అటువంటి మమ్మల్ని అవమానం చేస్తున్న వారిపై వైసీపీ రాష్ట్ర పార్టీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీ అప్పారావు గారు, వివి రమణ గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, దాడి గారు మరి గతంలో రాజకీయం చేశారు. వారి తన్నుడైనటువంటి గుడివాడ గురునాథరావు గారు మరి వారిని కూడా మేము మా కులంగా మేము కూడా అతన్ని మోసి అతని దగ్గర కూడా మేము సర్వీస్ చేసినటువంటి వ్యక్తులం. ఈవేళ గురునాథరావు గారు తనయుడు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా ఎక్కినప్పుడు మరి మా కులం కూడా అతను బుధం చేసుకుని మోసి మరి అతను గుండెల్లో పెట్టి దాచుకొని ఎంతో గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో అతన్ని మేము గెలిపించుకోవడం జరిగింది. అక్కడ మరి చాలా సున్నితమైనటువంటి కార్యక్రమం దగ్గర ఆయన ఏమీ కాకుండా వేల్పుల మీద గౌరీ మహోత్సవాల్లో అమ్మవారి ఆలయాన్ని ప్రారంభోత్సవానికి కార్యక్రమం దగ్గర మరి చాలా నీచమైనటువంటి అక్కడ కార్యక్రమం జరిగింది. అది మా ఆడపిల్లని ఆవిడ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి డాక్టరు వేలాది మందికి పునర్జన్మ కల్పించినటువంటి వ్యక్తి ఆవిడ. ఆ కులము ఈ కులాన్ని కూడా చూడకుండా మంచి సర్వీస్ అందించినటువంటి వ్యక్తి, పార్లమెంట్ లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఈవేళ మరి ఒక ఆంధ్ర రాష్ట్రానికే మంచి పేరు ప్రతిష్టలు పార్లమెంట్ లో తెస్తున్నటువంటి వ్యక్తి. పార్లమెంట్ కూడా ఆవిడ గుర్తించినటువంటి మరి ఆవిడకి అనకాపల్లిలో చాలా సింపుల్ గా మరి ఆమెని అవమానపరిచారంటే జాతిగా మేము ఎంతో బాధపడుతున్నాం. అయితే ఈవేళ వరకు ఎందుకు మేము ఈ లేట్ చేసామనంటే అధిష్టానం ఏమైనా వాళ్ళని మందలిస్తుందేమో, మీరు చేస్తున్న తప్పుడు కార్యక్రమం చేస్తున్నారు. అటు విజయప్రసాద్ విషయంలో తప్పుడు కార్యక్రమం చేశారు, ఇక్కడేమో సత్యవతమ్మ దగ్గర తప్పుడు కార్యక్రమం చేస్తున్నారు. కనుక ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మంచిది కాదు. పార్టీ చాలా దెబ్బతింటుంది, మరి పార్టీకి నష్టం జరుగుతుంది. కనుక మీరు చేసే కార్యక్రమాలు అని చెప్పి అధిష్టానం ఎక్కడైనా సరే మందలిస్తుందేమో అని చెప్పి చూసాం. ఈనాటి వరకు కూడా అధిష్టానం ఎక్కడ పట్టించుకున్న ఉదాంతాలు లేవని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు నేను తెలియపరుస్తున్నాను. నేను అందుకే మేము ఈవేళ ఒక కరపత్రాన్ని కూడా మేము విడుదల చేస్తున్నాం, ప్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాం. దీన్ని ముఖ్యమంత్రి వారి వరకు కూడా అధిష్టానానికి మరియు ముఖ్యమంత్రి వారికి కూడా ఈ నోటీసులు మేము పంపించాలని చెప్పేసి తద్వారా మా కులానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కూడా మేము చేస్తాం అన్నది మీకు తెలియపరుస్తున్నాం. ఇంతేకాకుండా పోరాటాలు వస్తాయేమో, కులాల ప్రస్తావన ఈనాడు వరకు మేము ఎప్పుడు తీసుకురాలే. ఈనాడు గౌరవ కమ్యూనిటీ అమ్మాయిని కించపరిచినప్పుడు గౌరవ దగ్గర అనేక కులస్తులు పక్కపక్కన ఉంటారు. గౌరవ కమ్యూనిటీగా మేము తక్కువైతే అవ్వచ్చు, కానీ మాకు నైబర్స్ ఆ కులం ఈ కులం అని అనకుండా కులాలకు అతీతంగానే మేము ఉంటాం. మేము ఒకటి ఉంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు 10 మంది ఉంటారు, మాకు ఓటు బ్యాంక్ ఎక్కువ. అటువంటిది ఏమీ కాకుండా మా కులాన్ని అణచొక్కే కార్యక్రమాలు చేస్తే మాత్రం దీనికి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది అన్నది మీ పార్టీ వాళ్ళు గ్రహిస్తారని చెప్పేసి మరి దీనికి సమాధానం మీ పార్టీ అధిష్టానం చెప్పుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధమైన అన్యాయం జరిగింది అనుకోండి, మరి మా గౌరవ కులాన్ని మాత్రం మీరు నిందించడం సబబు కాదన్న ఉద్దేశంతో దానికి జవాబుదారి మీరే ఉద్దేశంతో నేను క్లియర్ గా ఈ సమావేశంలో మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మరి గౌరవ కార్పొరేషన్ పెట్టారు, బుడ్డేటి ప్రసాద్ గారిని గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టారు. మరి గౌరవ కులానికి స్థలం ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి బొడ్డేటి ప్రసాద్ గారు మా చేతికి ఇచ్చారు. ఈనాటి వరకు కూడా ఆ స్థలం మీద ప్రస్తావన లేదు. మరి ఈ మధ్యకాలంలో కాపులకి వాళ్ళ దగ్గర స్థలం ఇచ్చారని చెప్పేసి అసెంబ్లీలో
వార్త వచ్చింది, మీ విలేకరికి తెలియదే కాదు, మీకు అందరికీ బాగా తెలుసు. ఎండాళ్ళలో ఇచ్చినటువంటి స్థలం మరి నిన్నగాక మొన్న వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఇదిగానండి మీకు స్థలం కేటాయిస్తున్నామని చెప్పేసి మా చైర్మన్ గారి చేతికి ఆ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఈ వేళ వరకు మాకు ఎక్కడ ప్రతిఫలం లేదు ఆ లెటర్ ద్వారా. మరి ఈ విషయాన్ని, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మా కులాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి అడగదొక్కుతున్నారు అన్నదే క్లియర్గా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ విషయంలో దాడి వీరభద్రరావు గారికి అన్యాయం జరిగింది. ఎమ్మెల్సీ విషయంలో వచ్చేటప్పటికి మల్ల విజయ్ ప్రసాద్ గారు గారిని ఇస్తారేమో, దాడి వీరభద్రరావు గారికి ఇస్తారేమో అని చెప్పేసి ఊహాగానాలు మాకు అనేకమైన వచ్చాయి. కానీ ఎక్కడ కూడా కులం పేరు ఎత్తలేదు, వేరేలో ఏదో కులాల పేర్లు ఎత్తుతున్నారు తప్ప గౌరా కమ్యూనిటీ కోసం ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకొని రాలేదంటే ఇక్కడ ఈ గౌరా కమ్యూనిటీని అన్నం తొక్కాలన్న ఉద్దేశంతోనే ఈ అధిష్టానం చేస్తుందా? ఈ విషయాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి వారికి తెలుసా తెలియదా అన్నది ఈనాటి వరకు కూడా మాకు అందుపట్టడం లేదు. ఈ విషయంలో మీరందరూ కూడా ఈ గౌరా కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలిగెత్తి సాటాలతోనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కూడా మేము పెట్టడం జరిగింది అన్నది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పార్టీకి మరి కార్యకర్తల్ని బలోపేతం చేసి ఆయన కృష్ణా కాలేజీ దగ్గర ఆయన సొంత స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించి, శ్రీహరిపురంలో ఒక పార్టీ కార్యాలయం కూడా నిర్మించి, అతని తాలూకా వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నిశలో పనిచేసి మరి పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ పార్టీకి పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని మరి ఈరోజు వాళ్ళు వ్యాపారంలో అనేకమైనటువంటి అవతాకులు వచ్చినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో వారి తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పటికీ కూడా మరి అధిష్టానంలో ఎక్కడ ఏ విధమైనటువంటి సానుభూతి లేకుండా అతనికి పార్టీ మరి అతను తెలియపరచకుండా కూడా అన్యాయం చేసింది. అది అతనికే కాదండి, మా కులానికే మరి దిగజాటి కార్యక్రమం చేశారు. మా కులాన్ని చాలా కించపరుతూ కార్యక్రమం చేశారు. మా కులాన్ని మరి చాలా తక్కువ చేసే కార్యక్రమం చేస్తున్నారు కనుక మరి ఈవేళ అతని స్థానంలో వేరొకరిని పెట్టడం అన్నది అది సరైన పద్ధతి కాదని చెప్పేసి అధిష్టానం దృష్టికి మేము తీసుకుని వెళ్ళాలని ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. పేద గోవింద్ గారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఇంతమంది నాయకులు ఉన్న స్థలంలో మన గవర్నర్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి వాట్సాప్ లో చూస్తే ఫోటో తీసేసిన వరకు ఒప్పుకోలేదు. ఇది చాలా మన దురదృష్టకరం. ఎందుకంటే మన చాటకాంతాలని అనిపిస్తుందేమో. ఇది కారణం ఏంటంటే మనకి స్థలం కేటాయించి నుంచి ఎకరం భూమి ఇచ్చారని చెప్పేసి డిక్లేర్ చేశారు. నిన్న కాదు మొన్న ఎండాల్లో కాపులకి పేపర్లో కూడా వేస్తారు అరెకరం భూమి ఇచ్చామని. అంటే దాన్ని పెట్టేట మన గవర్నర్ ఎవరు గుర్తించడం లేదు. మన గవర్నర్ సపోర్ట్ చాలా ఉంది. కేంద్రంలో ఏంటంటే, రాష్ట్రంలో ఏంటంటే, అన్నింటిలో కూడా మనం అంటే ఏంటి, గవర్నర్ ఎవరు ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసు. అలాంటి మనుషులకి మనకి ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయాన్ని మనం అందరూ కలిసికట్టుగా ఎదుర్కొని ఈ జీవితంగా వాళ్ళందరూ సీఎం దృష్టిలో తీసుకెళ్లి ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందో వాళ్ళందరూ ఇంత దీనిగా పోరాడుతున్నారు అని మీరందరూ ఆయన దృష్టికి తీసుకెళ్తే మన తరగతికి మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. సామాజిక సేవ అన్నింటికన్నా గొప్పదని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ రోడ్డులో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్రంను ప్రారంభించారు. అనంతరం స్ఫూర్తి అనాథ ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో తొలి నుంచి నరసింహపాత్రుడు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అట్టహాసాలకు పోకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయమని అన్నారు. నిరంతరం ప్రజలతో ప్రజల మధ్య ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్ చేస్తున్న ప్రయత్నం ఎంతగానో ఫలితాన్నిస్తుందని అన్నారు. అనంతరం రాజీవ్ ఇండోర్ స్టేడియంలో సచివాలయాల సిబ్బంది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు మధాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, మంగునాయుడు, లోకనాథం, లక్ష్మి, అడిగర్ల రమణ, దేముడు, అర్జున్, టి రాంబాబు, కంపాల తాతారావు, దుర్గా కృష్ణారెడ్డి, గోవింద్, నారాయణ మూర్తి, సతీష్, ఓలేటి నూకరాజు, పరశురాం, రమణ, చెంటి, రాజు, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు చలివేంద్రం అక్కడ ఓపెన్ చేసి దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పూజలు రాజోగ శాసనసభ్యులైన నాగిరెడ్డి గారు దానికి ముఖ్య అతిథులుగా రావడం చాలా సంతోషకరం. 65వ వార్డు అంటే ఆయనకి మొదటి నుంచి కూడా చాలా ఇష్టం. ఏ చిన్న కార్యక్రమంకైనా మొట్టమొదట ఈ వార్డు నుంచి ప్రారంభించడం అది నా అదృష్టం, ఈ వార్డుకి రావడం. అయితే ఈరోజు జన్మదిన వేడుకలు జరపాలని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా ఇంటి దగ్గర జరపాలని ఒక ఆలోచన పెడితే నాకు యాక్చువల్గా దీని మీద కొంచెం దూరం పనిచింది. నేను అయినా ఏదో బలవంతం చేస్తే చలివేంద్రం ఇలాంటివి చేయండి అని చెప్పి చెప్పడం, దానికి అందరూ దాన్ని ఒప్పుకోవడానికి మనస్ఫూర్తిగా కార్యకర్తలందరికీ ఇక్కడ మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుట్టినరోజులు వేడుకలు అనేది 10 మందికి సాయపడేలాగా ఉండాలని చెప్పేసి నాగిరెడ్డి గారు పదిసార్లు చాలా వేడుకలు చెప్పడం, అదే బాటలో నడాలని ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఏదేమైనప్పటికీ ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నంటే దానికి ప్రథమ కారకులైన నాగిరెడ్డి గారు, ఆయన ఆశీస్సులతో ఈరోజు నేను కార్పొరేటర్ అయ్యాను. నేను కార్పొరేటర్ అయ్యాను కాబట్టి ఇంతమంది అభిమానులు నాకు చేరువయ్యారు. వారికి జన్మలా నేను రుణపడి ఉంటాను. ఎప్పుడూ కూడా ఏ రోజైనా ఆయన వెంట ఆయన సేవ తప్ప రెండవది ఆలోచన కూడా నాలో లేకుండా ముందుకు నడుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఈ జన్మదిన వేడుకలో తెలియజేసుకుంటూ ఈ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండదండగా ఉండాలి. రేపు ఉదయం రాబోయే కాలంలో అన్ని వార్డుల మీద అత్యధిక మెజారిటీ రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే కాలంలో మా నాయకుడిగా నాగిరెడ్డి గారు తయారు చేస్తూ ఉన్నారు. ఆయనకి మనం ఈ వార్డు నుంచి ఇదే ఉత్సాహంతో ఆయనకి అత్యధిక మెజారిటీ 20 వార్డుల నుంచి కూడా అన్ని వార్డుల కంటే వెలుగుగా ఇవ్వాలని చెప్పేసి నేను ఆకాంక్షతో పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఆ దిశలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ గారికి తెలియపరుచుకుంటూ ఈ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ తన జన్మదిన కార్యక్రమం రోజున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. సేవా కార్యక్రమాన్ని మరి మనకు తెలుసు, మరో నెలలో మంచి ఎండలు విపరీతంగా మండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలకి కన్నా నిన్నగా దాహం తాలూకా అది తీర్చాలనే తలంతో మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాఠశాలకి అందించాలనే తలంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఈ వేసవకాలంలో విరివిగా అన్ని వాటిలో కూడా పెట్టి సేవలు చేసి అందుబాటులో ఉండాలని మన నాయకుల యొక్క ఆదేశం కూడా సేవా ఏ సందర్భమైనా సరే సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళ కష్టకాలన్నీ తెలుసుకొని ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదో తెలుసుకొని అందనటువంటి వాళ్ళకి ఏ కారణం చేత లేదో తెలుసుకొని వాళ్ళకి టెక్నికల్గా ఉన్నట్టు ఇబ్బందులు కలిగించి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించేటట్టుగా ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మరి సందర్భంగా గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూడా 24వ వార్డులో స్టార్ట్ చేశాను. ఇది 6 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో నెక్స్ట్ 65లో కూడా పూర్తయిన తర్వాత అనంతగిరి మండలం చిలకలగడ్డ పంచాయతీ చిలకలగడ్డ గ్రామంలో ఈరోజు జీసస్ ప్రేయర్ హౌస్ చర్చ్ ఓపెనింగ్ చేయబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ డేవిడ్ పాల్, చర్చ్ ఓపెనింగ్ ప్రోగ్రాం విజిట్ బిషాప్ ఆనందరావు, రిటైర్డ్ ఐఏఎస్ వ్యాకోపదేశులు బిఈ ప్రసన్నకుమార్, టీవీఆర్ జోసెఫ్, పి పీటర్, ఎస్ దయానిధి, సియోను, అరుణమ్మ, మహిమ, టి సుబ్బారావు, కృష్ణారావు, ఆర్ఐ సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కట్టు తిరిగి చేయు విన్నపములను వినుట ఉంచెదనని నీవు సెలవించిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కన్ను దృష్టి రాత్రి పగళ్ళు నిలుచునుగాక. నీ చేయబో ప్రార్థనలను నీవు స్థలమునకు ఆలకించుము.
సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జనసేన పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఘాటుగా ప్రతివిమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి తోలేటి శిరీష, కార్యదర్శి బండి యేసుబాబు, పిఠాపురం నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, వెన్న జగదీష్, ఊట నానిబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తున్న తీరును చూస్తున్నట్లయితే ప్రజల్ని మభ్యపెడుతూ మసిపూసి మారేడికాయ చేసి వాస్తవానికి ముసుగేసి మాట్లాడిన విధానం అయితే కనపడుతోంది. ఆయన అంటారు కౌలు రైతులకి నష్టపరిహారం అందని వాళ్ళు ఎవరు చూపించండి అని అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే రైతు భరోసా యాత్ర ఆ భరోసాను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు అని అంటున్నారు. మీ ఆర్టీఐ ద్వారా తీసుకువచ్చి మీ పరిపాలన మీ ప్రభుత్వంలో ఉన్న ఎస్ఐల ద్వారా ఎస్పీల ద్వారా తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి పక్కాగా ఉన్న ఆధారాలతోటి సార్ భరోసా యాత్ర మొదలుపెట్టారు. దానిని తప్పు అని మీరు ఖండిస్తున్నారు అంటే దానికి నిరూపణ మేము చూపించడానికి ప్రూఫ్లు చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. మీకు చేతనైతే కనుక మీరు 15 నుంచి 30 మంది వరకు ఈ నష్టపరిహారాన్ని ఏదైతే ఇచ్చారో అవి కూడా ఎంతమందికి ఇచ్చారో అన్నది కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది. మీకేమైనా చేతనైతే మేము నిరూపించడానికి రెడీగా ఉన్నాము. మీరు దిగి ఈ నష్టపోయిన 3,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారాన్ని 7 లక్షల రూపాయలు మీరు ప్రకటించిందే 7 లక్షల రూపాయలు అందించడానికి రెడీగా ఉండండి అని మేము మీడియా పూర్వకంగా మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాము. జై జనసేన, జై హింద్. మేము దానికి గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ద్వారా కూడా ఈ సమాచారం సేకరించి మీరు ఆ సామాన్య కుటుంబాలకు ఏ రకంగా ఆదుకుంటున్నారన్నది మీ ప్రభుత్వం చూస్తే మీరు ఎంతవరకు చేశారన్నది మీకే అర్థమవుతుంది. బ్యాండీ షాపుల్ని దత్తత తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఇసుక స్కాములని దత్తత తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఏమో దత్తత తీసుకున్నది సిబిఐ గారు, మిమ్మల్ని కన్న తల్లి గారు మిమ్మల్ని ఎప్పుడు వదిలించుకోవాలా అని చూస్తుంది, మిమ్మల్ని దత్తత తీసుకున్న సిబిఐ ఎప్పుడు తీసుకుపోవాలా అని చూస్తుంది. ఈవేళ మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి దిగజారిపోయి సీఎంగా కూడా ఒక స్థాయి దిగజారి మాట్లాడడం అన్నది చాలా శోచనీయకరం. మిమ్మల్ని త్వరలోనే సిబిఐ దత్తత తీసుకుని తన సొంత ఇంటికి తీసుకుపోయే రోజు వస్తుంది. అలాగే రానున్న 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే రోజు కూడా వస్తుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పెదగంట్యాడ న్యూపోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి సమతానగర్ జంక్షన్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్ మల్లేశ్వరరావు ప్రతి వాహనంపై వెళ్లిన వారిని ఆపి
100 మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసే కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా మల్లేశ్వరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు మన ప్రభుత్వం చేపట్టిన దిశ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించారు. అలాగే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి దిశ యాప్ గురించి చెప్పండి, వారి మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయాలని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పేరు ఆర్ మల్లేశ్వరరావు అండి. న్యూపోర్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మెగా దిశ సందర్భంగా సమతానగర్ జంక్షన్లో మా స్టాఫ్ నేను కలిసి ఇది వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. వీళ్ళందరిలో 75% ఆల్రెడీ అంగన్వాడీ వాళ్ళు వీళ్ళని దిశ ఓపెన్ చేయించుకున్నారండి. మిగతా వాళ్ళని ట్రాఫిక్ పరంగా ఆఫ్ చేసి అడిగి వాళ్ళని కూడా చేసుకోవాలని వాళ్ళు దగ్గర నుండి చేయిస్తున్నామండి. దిశ డౌన్లోడ్ చేయిస్తున్నామండి. ఇదే కాకుండా ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే డౌన్లోడ్ చేయించామో వాళ్ళని కూడా చెప్పి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ కూడా ఈ దిశ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నామండి. వాళ్ళకి కూడా చెప్తున్నాం ట్రాఫిక్ పరంగా వాళ్ళకి కూడా చెప్పి చేయిస్తున్నాం. మధురవాడ జోన్ 2 పరిధిలోని అయోధ్యనగర్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యం బోను వెంకట్రావు అనురాధ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ 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 విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయం 12వ పుష్కర వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నాడు సూర్య నమస్కారాలు ఘనంగా జరిగింది. ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుర ఆరోగ్య సిరి సంపద విద్యాబోధన కలిగి ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలాస మండలం రెంటికోట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమిక అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. రెంటికోట పంచాయతీ ప్రజలు మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రెంటికోటలో చెత్త సేకరణ కేంద్రం, తడి పొడి చెత్తలు వేరు చేసే కేంద్రం ప్రారంభోత్సవం, కోనేరు చుట్టూ ఏర్పాటు చేసిన పార్కులో ఏర్పాటు చేసిన విశ్రాంతి మండపం ప్రారంభోత్సవం చేసి నాడు నేడు ద్వారా పునర్నిర్మాణం చేసిన స్కూల్ని ప్రారంభించారు. అనంతరం రెంటికోట పంచాయతీ ప్రజలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రెంటికోట గ్రామస్తులకు నేను ఒక మాట చెప్పాలి. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్కూల్ బ్యాగులు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే స్కూల్ ప్రారంభించడం జరిగింది. అలాగే నాడు నేడు కింద సమూలంగా మార్చుకొని చక్కనైనటువంటి ఒక రూపం ఇచ్చుకొని తయారు చేసుకున్నాం. అలాగే ఆసుపత్రులు కూడా మనం నాడు నేడు కింద బాగు చేసుకుంటున్నాం. కానీ రెంటికోట గ్రామాన్ని నాడు నేడు కింద బాగు చేసుకున్నాం. గతంలో ఉన్నటువంటి రెంటికోటకి నేడు మనం చూస్తున్న రెంటికోటకి చాలా తేడా ఉందని తెలిపారు.
నువ్వు రఘుపతి నీకు 3 ఎకరాలు పైబడి ఉంది భూమి, నువ్వేమో 70 సెంట్ల భూమి ఉంది అనుకుని చెప్తున్నావు. మీ అమ్మకి పెన్షన్ రేషన్ కార్డులో 3 ఎకరాల కన్నా పైబడి ఉంటే మనం పెన్షన్ ఆగిపోతుంది కదా. ఎలాగా మీరు 2 అన్నదమ్ములు ఉన్నారు కదా, మరి గిఫ్ట్ రాయించుకోండి. మీ ఇద్దరు ఎవరు సెపరేట్ చేసుకోండి. నేను చేశాను సర్వీకి పట్టుకెళ్ళి అంత సర్వీ చేశాను, అంత సార్ కూడా చెప్పినాను. చెప్తే మా వదిలి రాలేదు, అడిగి ఏడు చెప్పినాను, అది రాలేదు. ఎవరు రాకపోవడం కాదు, నీ భూమి నీ పేరు మీద రాయించుకోవచ్చు, నీ బాధ్యత. నా అవసరం కాదు, నీ భూమి మొక్క నీ పేరు మీద రాయించుకోవడం అనేది నీ బాధ్యత. అది నా అవసరం కాదు. నువ్వు రాయించుకుంటే నీకు అన్ని పథకాలు వస్తాయి. నువ్వేమో పెద్ద రైతు కింద ఉన్నావు అలాగే. ఇంకా ఉన్నది 2 ఎకరాలు ఉంది నాకు, మార్పించుకోదు చేయించుకుని అది వస్తుంది. రెండోది పెయింట్ మొన్న కాలిపోయింది, కాలిపోయి మళ్ళీ లెటర్ పెట్టాలి. కాలిపోయింది వచ్చింది, ఇది వస్తాయి, డబ్బులు వస్తాయి. పెట్టాము అది వెంటనే పెట్టాము. నేనే పరామర్శకు వస్తానన్నాను. మరి అప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు అది భూమి ముందు సెపరేట్ చేయించు. నేను మీ తమ్ముడు నీ పాపేది కావాలి కదా. నీళ్ళు రాకపోతే అలాగే చదువుతున్నా బాగా. ఫోటో ఫోటో మంచి ఫోటో ఓకేనా. ఈ పాపకి అమ్మఒడి వచ్చినది, చేదోడు వచ్చినది, 0 వడ్డీ డబ్బులు వచ్చినాయి. మరి పెన్షన్ ఏం లేదు వీళ్ళకి. మీ అత్త మీ మామ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పెద్దమురహరిపురం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సిదిలి అప్పలరాజు పాల్గొన్నారు. ముందుగా పూండి గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూండి నుండి బైక్ ర్యాలీగా పెద్దమురహరిపురం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దమురహరిపురం గ్రామంలో నూతనంగా నిర్మాణమైన పాల సేకరణ కేంద్రం భూమి పూజ చేసి అనంతరం గ్రామదేవతకు గ్రామ పెద్దలు మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దమురహరిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 35 మందికి పైబడి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నువ్వు ఇంత పెద్ద సహాయం ఇదిగో ఆయన కష్టపడి ముఖ్యమంత్రి చేయడం వల్ల నీకు జరిగింది. నేను కష్టపడడం వల్ల జగన్మోహన్ నేను చెప్తాను విను. అవునా? 5 రూపాయలు పెట్టిస్తాను కానీ కంగారు అయిపోతుంది. ఇక్కడ నుంచి నీ పంట ఒకదే ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా? రైట్. తెలుసా నాకు టక్కున వస్తుంది చంద్రన్ వస్తుంది. దశరథ నాయుడు సార్ నమస్కారం.
థ్యాంక్ యూ వెరీ మచ్. అది పెట్టండి. ఇప్పుడు ఎండ అయింది ఇప్పుడు మళ్ళీ మీరు కావాలి బుట్టైనా భోజనం కూడా ఉందా? చేస్తున్నారు. అయ్యమ్మ ఇచ్చాను మీకు చూసుకోండి. ఇప్పుడు మన ప్రత్యక్షమైన అయ్యా అవునా? ఆరోగ్యం బాగుందా? చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. మండు టెండలు నిజంగా నేనేదో కొద్ది ముందుకున్నాను కానీ నాకు కొద్ది గాలి తగులుతుంది. నాకు వెనకాల అయితే ఫ్రైలు అయిపోయినాయి అన్నీ కూడా. ఆమ్లెట్లు వేసుకొని ఉన్నారు వెనకాల అందరూ. అంత వేడిగా ఉన్నప్పటికీ మా సంగతి పక్కన పెడదాం. మాకంటే డ్యూటీ మాకు తప్పదు. మండు టెండ అయినా తుఫాన్ అయినా చలి అయినా ఎంత కష్టమైనా సరే మేము మా జగనన్న కోసం ఒక సైనికుల మాదిరి పని చేస్తూ ఉంటాం. కానీ ఇంత మండు టెండలో సైతం ఎంతో సమయం నుంచి నా కోసం వేచి ఉంటూ ఇంత సమయం అయినా సరే ఎంతో ఉత్సాహంతో ఇక్కడ వేచి ఉన్న మీ అందరికీ మరొకసారి చేతులెత్తి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నాతో పాటుగా ఈ కార్యక్రమానికి పెద్దలు వెంకటరామేష్ గారు వచ్చారు. ముఖ్యంగా మీ ఎంపీపీ ఉప్పరపల్లి నీలవేణి గారు వచ్చారు. అలాగే మీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి అయినటువంటి శ్రీ పాలిన శ్రీనివాస్ గారు వచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పుక్కల గురాయినాయుడు గారు వచ్చారు. మరి అలాగనే ప్రతి పంచాయతీ నుంచి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి అలాగే ఇతర మండలాల నుంచి పలాస పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి చిట్టుబాబు గారు వచ్చారు. మందస ఎంపీపీ డాక్టర్ దానయ్య గారు వచ్చారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ బల్ల గిరిబాబు గారు వచ్చారు. ముఖ్యంగా మండల అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంఆర్ఓ ఉన్నారు ఇక్కడ, ఎంపీడీఓ ఉన్నారు ఇక్కడ, పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ, హౌసింగ్ అధికారులు ఉన్నారు ఇక్కడ, ఐసిడిఎస్ అధికారులు ఉన్నారు ఇక్కడ. అందరు అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. మరి అలాగనే మీ గ్రామ పెద్దలు, వీళ్ళ గురించి ఈరోజు ఒక 2 ముక్కలు చెప్తాను నేను. ఎందుచేతంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ ఊరు చాలా ఘనంగా తీసుకొని వచ్చి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశారు. మరి దురదృష్టవశాత్తు జనరల్ ఎన్నికల్లో మనం మెజార్టీ తెచ్చుకోలేకపోయాం. మరి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నిక వచ్చింది. యాక్చువల్గా చాలా ఈజీగా మేము గెలవాలి. మరి చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోవడం వల్ల అది తీసుకెళ్ళి ఎవరి చేతిలో వేరే వాడి కంచంలో తీసుకొచ్చి పెట్టిస్తాం. దురదృష్టం ఇంకా వెంటాడింది. మరి ఆ దురదృష్టం ఎంపీటీసీ ఎన్నికలు కూడా. పిఠాపురంలో అత్తని అల్లుడు కత్తితో నరికి హత్య చేశాడు. పిఠాపురం విద్యుత్ నగర్లో నివాసం ఉంటున్న గంటేపల్లి రమణమ్మ ఉదయం వాకిలి తుడిచేందుకు గేటు తీయగానే అప్పటికే గేటు బయట ఉన్న ఆమె అల్లుడు సైతన్ రమేష్ కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న ఆమె భర్త సత్యనారాయణ, కుమారుడు దిలీప్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపైన రమేష్ దాడికి పాల్పడ్డాడు. అత్త అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్తకు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 కాకినాడ తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ భీమారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు సైతన రమేష్కి తన భార్య దివ్యకి గత కొంతకాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అమ్మాయి 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళిందండి, ఇంజనీరింగ్ కోడింగ్ క్లాస్.
అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 6 గంటలకు పిఠాపురం హోం ప్రాంతానికి చెందిన సీతయ్య గారి తోటలో ఊపిరారు గండేపల్లి వెంకటరామన్ రమణమ్మ అని వయసు 44 ఇయర్స్. దీంట్లో ఈవిడ అత్త ఉంది. తన అల్లుడైన రమేష్, ఈయనది కందరాడు సాయితాన రమేష్ ఉదయం 6 గంటలకు వచ్చి ఒక పదునైన ఆయుధాలతో బ్రూటల్గా అతని చంపడం జరిగింది. అదేవిధంగా అడ్డు వచ్చిన బామ్మరిదిని, అదేవిధంగా మామని సత్యనారాయణని, బామ్మరి దిలీప్ కూడా బలంగా గాయపరచడం జరిగింది. వెంటనే ముద్దాయి తన కొడుకు 3 ఇయర్స్ బాయ్, ఆ బాయ్ని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. బాయ్ని తన ముద్దాయి ఇంటి దగ్గర వదిలేసినలాగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ముద్దాయి పరారులో ఉన్నారు. ఈ కేసు పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అంటే ఒక మ్యారేజ్ అయిన నుంచి వైఫ్ని చిత్రహింసలో పెడుతున్నట్లు, అదేవిధంగా ఈ ముద్దాయి యొక్క భార్య తన అమ్మగారింటికి వచ్చినట్లు, అదేవిధంగా ముద్దాయి భార్య ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంది. ముద్దాయి కూడా ఎంఫార్మసీ చేశారు. అదేవిధంగా ముద్దాయి వైఫ్ కూడా మనకి బీటెక్ అమ్మాయి చేసింది, కూడా హైదరాబాద్లో కోచింగ్ కోసం వెళ్ళింది. ఈ సమయంలో చాలా ఇద్దరికి భార్య భర్తలకి చిన్న అక్కడ కూడా వేధింపులు ఉన్నాయి. ఇంతకుముందు కేసు ఏం లేదు. ఆ కక్షతో ఈరోజు ఉదయం వచ్చి పదునైన ఆయుధాలతో బలంగా గాయపరిచి అతని హతమార్చాడు. అదేవిధంగా ముందు వచ్చిన మామని బామ్మని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పలాస మండలం రెంటికోట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న మంత్రి డాక్టర్ సిదిరి అప్పులరాజు. దిశ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. న్యూపోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ మల్లేశ్వరరావు. సమస్య మీది, పరిష్కారం మాది. గడప గడపకు మన ప్రభుత్వం ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.